ప్రియమైన కృష్ణ భక్తులకు స్వాగతం. గత 3 భాగాలలో మన చిన్ని కృష్ణుడి లీలామృతాన్ని గ్రోలారు కదా. ఇక ఈ 4వ భాగం అయిన తృణావర్తాసురవధ చూద్దామా. గోకులంలో ఆ రోజు చిన్ని కృష్ణుడు యశోదమ్మ ఒడిలో ప్రశాంతంగా ఉన్నాడు. అంతలో ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. భయంకరమైన గాలులు వీచాయి. చూడగానే గోకులం మొత్తం కంపించింది. అది సాధారణ తుఫాను కాదు, కంసుడు పంపిన తృణావర్తాసురుడు. గాలిరూపం ధరించి చిన్న కృష్ణుణ్ణి ఎత్తుకెళ్లాడు ఆకాశానికి పైకీ పైకి. యశోదమ్మ గుండె ఆగిపోయింది. గోపికల రోదనలు ఆకాశాన్ని తాకాయి. కాని దైవ సంకల్పాన్ని ఎవరు ఆపగలరు? తృణావర్తాసురుడి చేతుల్లో కృష్ణుడి శరీరం క్షణక్షణం బరువెక్కింది. ఆ బరువుని భరించలేక ఆసురశక్తి క్షీణించింది. ఒక్క క్షణంలోనే తృణావర్తాసురుడు నేలపై పడి ప్రాణాలు విడిచాడు. చిన్ని కృష్ణుడు మాత్రం ఏమాత్రం భయం లేకుండా నవ్వుతూ ఆ రాక్షసుడి శరీరంపై ఆడుకుంటున్నాడు. అప్పుడే దేవతలు పుష్పవర్షం కురిపించారు. గోకులం ఆనందంతో మురిసిపోయింది. అది బాలకృష్ణ లీల కాదు, అది ధర్మ విజయం. ఆ రోజు గోకులం గ్రహించింది, ఈ బాలుడు సామాన్యుడు కాదని. గాలిని జయించిన శక్తి, అసురుణ్ణి సంహరించిన ధైర్యం, అది మానవ శక్తి కాదు. యశోదమ్మ కళ్లల్లో భయం, నందగోపుని మనసులో ప్రశ్న, మన కృష్ణుడు ఎవరు? కాని కృష్ణుడు మాత్రం ఏమీ తెలియనట్టు చిరునవ్వుతో ఆడుకుంటూ ఉన్నాడు. కాని ఇదే మొదటిది కాదు. కృష్ణలీలల్లో ఇంకా అద్భుతాలున్నాయి. పేరుకు బాలుడు, శక్తికి దేవుడు. తరువాతి భాగంలో కృష్ణ నామకరణం వెనుక ఉన్న రహస్యం, గర్గముని ప్రవచనం, గోకులాన్ని విస్తుపరిచిన ఆ మాటలు, ఇలా ఎన్నో. పార్ట్ 4 మిస్సవ్వకండి. శ్రీకృష్ణ లీలలు కొనసాగుతాయి. హరే కృష్ణ 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 హరే హరి.